అంటే మీరు పనిచేయని కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు, ఆల్మోస్ట్ లేరు, అస్సలు లేరు. ఎందుకంటే వైనాశ్వర దగ్గర నుంచి కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ గాంధీ, టి కృష్ణ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, నరసింహారావు, రేలంగ్ గారు, వంశీ గారు, జంజాల్ గారు. జంజాల గారు ఫుడ్ పెట్టాడండి. ఆహనా పెళ్ళి అంటే సినిమా, అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది. కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన తర్వాతే కదా వచ్చింది. ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటివ్ అనుకునేవాడు కాదు. తర్వాత తెలిసిన నా వాయిస్, నా డైలాగ్స్ బట్టి. అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ గాని, మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా. అక్కడ పడినే కదా. అదే అంటున్నా. అదే కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు, అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. తర్వాత మొండిమొగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంతి గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టం కాదండి. చనికాల భరణి ఉన్నాడు, అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ పక్కా. కాకపోతే పాపులారిటీ విషయం ఇది ఎందుకు వచ్చింది నాకంటే, నా డిక్షన్లో ఎంజాయ్మెంట్, కామెడీ ఉంటుందండి. ఎప్పుడు కూడా నా ఏము ఎంత విలన్ వేషం వేసినా సరదాగా విలన్ కూడా ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఊరికే సాయంకాలం పూట వచ్చి 2 కుట్టేసుకుని ఆడు కొడితే పడి అది ఆ విలన్ నాకు నచ్చదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి అందులో. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని సినిమాలో జనరల్గా నా సినిమాలో నా వేషాలకి కుమాండరిజం ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు పెట్టుకునేవారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చేవారంటే? నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి. ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు. ఆ సినిమా రోజు వెళ్ళటం, మొదటి రోజు ఆయన పక్క పిలిచి డైరెక్టర్ ఒక అరగంట చెప్పడం, ఇలా అనుకున్నాం కోట గారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలించండి బాగుంటే పెట్టేద్దాం అంటాం. ఏదో వచ్చింది తెలిసింది కబాల్నా పెట్టడం సక్సెస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉండవు, మన రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అవునండి, ఆత్రేయ గారి రచనలాగా. అవును, అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. నన్ను వేషంతో 2-3 రోజులు ముందు మాట్లాడినవి 4-5 సినిమాలు ఉంటాయి. అవి జంజాల గారివి మెయిన్. ఎందుకంటే విగ్గులు అవి ఎలా చేయడం, అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది ఒకసారి. జయకృష్ణ గారి సినిమా మేకప్ జయకృష్ణ. అవును, మేకప్ జయకృష్ణ. ఆయన ఏంటంటే గీసేవాడు రోజు నాచులుగా, ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు, జుట్టు పెరగాలంటే అన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం. అలా 3-4 సినిమాలు ఉన్నాయి. అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఏం చేసింది ఏం లేదు. అదే మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిసాలు ఇవన్నీ కామనే కదా మీకు. బాపిరెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు, విజయబాపిరెడ్డి గారి సినిమాలు. ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి, నా కెరీర్కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు, లేకపోతే నేను రైజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు? ఇలా చెప్పానండి, సత్యనారాయణ. ఓకే, బాగా పిండేచ్చాడండి. హలో బ్రదరు ఒక్క సినిమానే ఉందిలేండి, జూలకట్ట మన ఇది జంబలక్కడి పొంబ, ఏ సినిమాలో లేదు. సీతారత్నం గారు అబ్బాయి, ఆమె ఎంత గొప్ప సినిమా అండి. మరి ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో అసలు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా, మర్చిపోలేం ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని రీల్స్లో. అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు. అవును, దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు. అవును, మంచి విద్వత్తున్నవాడు ఆయన. మీరు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీకు తెలియని టైటిల్స్ కావు. ఆ ఒక్కటి అడక్కు, చిలకొట్టుడు,
ఏమండి ఆవిడ వచ్చింది అని మామూలుగా చాలా కొలక్యూల్గా ఉంటాయి. హలో బ్రదరు, హలో బ్రదర్, ఆమె ఆమె ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ఇలాగా రకరకాలు. ఈవి సత్యనారాయణ ఓకే, ఆయన సినిమాలు 50 సినిమాల్లో 3-4 తప్పితే తక్కువ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు. ఏదో చెవుల పూలో కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్. మొదటి సినిమా, లాస్ట్ సినిమా కూడా చేశారు. రామకైది ఒక్క దానిలో లేరు, 2 సినిమాలు నేను అనుకోవడం అంతే. లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అతనిదే చేశాను. అదిరిందల్లుడు ఏదో, అదిరిందల్లుడు మోహన్ బాబు గారు, రమకృష్ణ వాళ్ళు. అది కాదు ఏదో ఉందండి ఒక సినిమా పేరు, లాస్ట్ సినిమా. దాంట్లో యాక్ట్ చేశాను. మా ఆడిపోయిన తర్వాత 20 రోజులకి అంతకో ఇంటికి వచ్చి మరి బతిమాలి నా రా ఇంట్లో వచ్చి పిచ్చెక్కిపోతున్నాయి, కానీ మావిని వాళ్ళని ఒప్పించి మొత్తాన్ని తీసుకెళ్ళాడు. అదేలేండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు టైటిల్తో నరేష్ ఏముంది అదే అంటున్నాను. అది ఆయన మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది. ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు, కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టి కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, శత్రువు. అయ్యో దాని దాకా చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు. కోడి రామకృష్ణ, రాజా పినిశెట్టి, మోహన్ గాంధీ గారు. వైనాయశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అక్కడ మినిస్టరు, ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఒక ఫోటో, ఏదో బోర్ కొడుతూ ఒక ఫోటో, అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసాను. ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చామని చెప్పారు వైనాయశ్వరరావు సినిమాకి. అప్పుడు